ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించుటకు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి సమయాన్ని బట్టి ప్రభుకు ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యెషయా గ్రంథము 34వ అధ్యాయము 1వ వచనం నుండి 17వ వచనం వరకు. ముందుగా మనం ఈ భాగంలో నుండి మొదటి 2 వచనాలు చదువుకుందాం. రాష్ట్రములారా నా యొద్దకు వచ్చి వినుడి, జనములారా చెవియొగ్గి ఆలకించుడి. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దానిలో పుట్టినదంతయు వినుగాక. యెహోవా కోపము సమస్త జనుల మీదకి వచ్చుచున్నది, వారి సర్వ సైన్యముల మీద ఆయన క్రోధము వచ్చుచున్నది. ఆయన వారిని శపించి వధకు అప్పగించెను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ప్రభు ప్రతీకార దినము, ద డే ఆఫ్ లార్డ్స్ వెంజెన్స్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, తనను ఎదిరించిన సమస్త జనుల మీద తన ఉగ్రతను కురిపిస్తానని దేవుడు ప్రకటించాడు. ఆ తీర్పు యొక్క తీవ్రత ఆకాశాన్ని మరియు విశ్వమంతటిని కంపింపజేస్తుందనేది లేఖనంలో మనం చదవగలుగుతున్నాం. ఇశ్రాయేలును నిరంతరము హింసించినటువంటి ఎదోం మీద ఆయన ప్రత్యేకంగా కఠినమైనటువంటి తీర్పును ప్రకటించాడు. వారి భూమిని కాల్చివేసి యూదా యొక్క బాధలను శాంతింపచేసేటువంటి విధంగా దేవుడు ఆయన కార్యం చేస్తాడని లేఖనం మనకు తెలియజేస్తోంది. సృష్టికి పూర్వం ఉన్న కాలముల వలె ఎదోము గందరగోళంలోకి, శూన్యములోకి పడిపోతుంది. వారి పాలకులు నిర్మూలించబడతారు. దేవుని వాక్యానికి అనుగుణంగా వారి భూమి అడవి జంతువులతో నిండిన నివాస స్థలంగా మారుతుంది. దేవుడు ఆ భూమిని జంతువులకు పంచిపెట్టి ఆ భూమిని పూర్తిగా పాడుగా మారుస్తాడని లేఖనంలో మనం చదువుతున్నాం. ఈ భాగంలో దేవుడు ఏమై ఉన్నాడని మనం గమనించినట్లయితే 8వ వచనంలో తన ప్రజలను అణిచివేసే వారిపై దేవుడు ప్రతీకారం తీర్చుకుంటాడని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మన శత్రువుల మీద కూడా కరుణ చూపాలని, ప్రతీకారాన్ని కేవలం దేవునికి అప్పగించాలని దేవుని వాక్యం మనల్ని ప్రోత్సహిస్తుంది. రోమపత్రిక 12వ అధ్యాయం 19-20 వచనాల్లో మనం ఈ విషయాన్ని చూడగలం. మనము పగ తీర్చుకొనకుండా పగ తీర్చుటకు దేవునికి మనం అప్పగించాలి. పగ తీర్చుట దేవుని పని అని లేఖనం జ్ఞాపకం చేస్తుంది. ప్రస్తుత కాలంలో దుష్ట శక్తులు వర్ధిల్లుతున్నట్లుగా కనిపించినప్పటికీ దేవుడు వారి ప్రతిక్రియను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. వారికి తగిన విధంగా ఆయన ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఏమాత్రము అసహనానికి గురి కాకుండా దేవుని ప్రజల మార్గంలో మనము నిశ్శబ్దంగా మన జీవితాన్ని కొనసాగించుకోవాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మనం ఏ విధమైనటువంటి ప్రతీకారానికి మనము అవకాశం ఇవ్వకుండా దేవునికి అప్పగించుకోవాలనేది దేవుడు మనకు ఈ వాక్యంలో గుర్తు చేస్తూ ఉన్నాడు. అలాగే ఇందులో మనం నేర్చుకునేటువంటి విషయాన్ని గమనించినట్లయితే 16-17 వచనాల్లో దేవుని సంకల్పములో ఎవరు కూడా జోక్యం చేసుకోలేరు. దేవుని సంకల్పము తప్పకుండా నెరవేర్చబడుతుంది. దేవుడు ఆయన నమ్మకమైనటువంటి వ్యక్తిగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. తన సర్వశక్తి గల ఆత్మతో దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. తన ప్రణాళికలను తన నేర్పరియైన చేతులతో దేవుడు నెరవేరుస్తాడనేది వాక్యం మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి మనము నిరంతరము దేవుని మాట పైన ఆధారపడాలి. ఆయన యొక్క నమ్మకత్వాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలనేది దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మనము దేవుని వాగ్దానాలను సందేహిస్తున్నామా, లేక ఆయన హెచ్చరికలను తేలికగా తీసి పారేస్తున్నామనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే దేవుని చిత్తము ఎల్లప్పుడూ నెరవేరుతుందనేది వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మన జీవితాల్లో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దేవుని యొక్క చిత్తము తప్పక నెరవేరుతుందనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకొని ముందుకు సాగిపోవాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని ప్రజల్ని దేవుడు ఎప్పుడు కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. ఎవరైతే దేవుని ప్రజల మీద వ్యతిరేకంగా వారు పనిచేస్తుంటారో దేవుడు వారికి ప్రతీకారం చేస్తాడనేది లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటుంది. ఒకవేళ ప్రస్తుత పరిస్థితిలో మనం ఏదైనా ఇబ్బందిని ఎదుర్కొన్నట్లుగా ఉన్నట్లయితే మన జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టుకొని తగిన న్యాయాన్ని దేవుడు తీర్చేటట్లుగా, దేవుడు అనుగ్రహించేటట్లుగా, దేవుడు మనకు తగిన కృప చూపించేటట్లుగా ఆయన ఎదుట మనం ఓపికతో కనిపెట్టుకొని ఉండాలి అనేది వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ఆ విధంగా దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తూ దేవుని మనం ప్రతి విషయంలో కూడా సంపూర్తిగా విశ్వసిస్తూ ముందుకు సాగేటువంటి కృప
దేవుడు మనకి ఇచ్చేటట్లుగా దేవునికి మనం ప్రార్థించాలి. ఆయన ఆత్మ చేత దేవుడు మనల్ని నడిపిస్తూ మనల్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. ఆయన న్యాయాన్ని నిరంతరం ఆయన నెరవేరుస్తాడు అనేది వాక్యాలు మనకు గుర్తు చేస్తున్నాయి. కాబట్టి దేవుని విషయంలో మనం ఏమాత్రం కూడా సందేహించకుండా ఆయన మాట మీద మనం పూర్తి విశ్వాసం ఉంచి మన యొక్క విశ్వాస జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రతిరోజు కూడా దేవునిపై ఆధారపడుతూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని ప్రార్థిస్తూ మన మార్గాలు దేవునికి అప్పగించుకుంటూ ముందుకు సాగుతున్నట్లయితే మనం ఎంతో నెమ్మదిని అనుభవించగలుగుతాం. ఆ విధంగా దేవుడు మనకు ప్రతిరోజు ఆయన సహాయం చేస్తూ నడిపించేటట్లు దేవుని మనం ప్రార్థన చేద్దాం. దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతీకారాన్ని మేము తీర్చుకొనకుండా దేవా, ప్రతీకారాన్ని మీకు అప్పగించడానికి, మా శత్రువులను ప్రేమించడానికి మాకు సహాయం చేయండి ప్రభా. నీ చిత్తాన్ని బట్టి మేము ప్రతిదీ కూడా సహిస్తూ నాయనా ఓర్పు కలిగి ముందుకు సాగే విధంగా నీ చిత్తం మా జీవితాల్లో తప్పక నెరవేరుతుందనేటువంటి విషయాన్ని గుర్తుంచుకొని ముందుకు సాగే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాల్ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రభు కృప మనందరికీ నిత్యము తోడయుండి కాపాడుగాక. ఆమేన్.